నూట 44 సంవత్సరాలకు ఒక్కసారి చేసే మహాకుంభమేళ. అఘోరాలు, నాగ సాధువులు, 44 రోజుల పాటు జరిగే పుణ్య స్నానాలు, భూమిపై చేసే అతిపెద్ద పండుగ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకి అయితే వెళ్తున్నాము. మేమైతే హైదరాబాద్ నుంచి అయితే ప్రయాగ్రాజ్కి అయితే రిజర్వేషన్ అయితే చేసుకున్నాము. మహారాష్ట్రకు వచ్చిన తర్వాత అయితే చాలామంది అయితే ఎక్కేశారన్నమాట. చాలామంది ప్రయాగ్రాజ్కి వచ్చే మహాకుంభమేళకి వచ్చే భక్తులు అయితే చాలామంది ట్రైన్ ఎక్కారన్నమాట. తర్వాత 30 గంటల తర్వాత అయితే మేము ప్రయాగ్రాజ్ చెక్కు జంక్షన్లో అయితే ట్రైన్ దిగామన్నమాట. 30 గంటల తర్వాత స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసులు అయితే చాలామంది అయితే చాలా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. స్టేషన్ నుంచి అయితే త్రివేణి సంఘం 3.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తూ ఉంది. మేమైతే 1 కిలోమీటర్ ముందుకు నడిచినాక మెయిన్ రోడ్ అయితే వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ స్ట్రైట్గా అయితే పోలీసులు అయితే చెప్తా ఉన్నారు, గైడెన్స్ అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. ఈరోజు అయితే చాలామంది అయితే జనం అయితే వచ్చేసారు. చూడండి, ముందు బాగా కూడా చాలామంది పోలీసులు అయితే ఉన్నారు, కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇంకా మహాకుంభమేళ 2 రోజులు ఉంది కదా, 2 రోజులతో మహాకుంభమేళ అయితే ఎండ్ అయిపోతుంది. ఓన్లీ 44 డేస్ అయితే జరుగుతుంది. ఇది 42 డేస్, ఇంకా 2 డేస్ అయితే ఉంది. అంటే రేపు శివరాత్రి కాబట్టి చాలామంది అయితే జనం అయితే వచ్చేసారనమాట. అక్కడక్కడ కొద్దిగా జనం అయితే రద్దీగా ఉంది. అక్కడ కూడా పోలీసులు అయితే చాలా అయితే కంట్రోల్ చేస్తూ ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇక్కడైతే చూడండి ఎంతమంది ఉన్నారు, చాలామంది. ఇక్కడ నుంచి దగ్గర 2 కిలోమీటర్లు అవుతుంది. 2 కిలోమీటర్ల వరకు ఇలాగే ఉంది పరిస్థితి. ఇది జస్ట్ ఒక ప్లేస్ మాత్రమే, ఇంకా చుట్టుపక్కల చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి వెళ్ళడానికి. చాలా ప్లేసెస్ అయితే ఫుల్ అయితే జనం అయితే ఉన్నారనమాట, ఫుల్. ఇక్కడ చూడండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే చిన్నగా అయితే వెళ్ళాము. పోలీసులు అందరూ ఇక్కడైతే అందరినీ కంట్రోల్ చేస్తూ ఉన్నారు, ఎవరు దొబ్బుకోకుండా చిన్నగా అయితే నెమ్మదిగా అయితే వెళ్ళమని చెప్తా ఉన్నారు. ఎవరికైతే ఏం ఇబ్బంది లేకుండా అయితే పోలీసు వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకుంటా ఉన్నారు. మేమైతే ఇప్పటికీ స్టేషన్ నుంచి అయితే 3 కిలోమీటర్లు అయితే నడిచామన్నమాట ఇక్కడికైతే. ఇక్కడ చూడండి, ఇదైతే మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి అయితే దగ్గర త్రివేణి సంఘం అయితే. ఇక్కడ ఏంటంటే మెయిన్ రోడ్ వెహికల్స్ అనేవి రావడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. కిందకి వెళ్ళే వాళ్ళు, పైనుంచి వచ్చే వాళ్ళు, కిందకి వెళ్ళే వాళ్ళు అందరూ రావడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడండి అసలు ఎంతమంది జనం అయితే ఉన్నారు. అసలు వెళ్ళే వాళ్ళు, వచ్చే వాళ్ళు అందరూ ఇక్కడైతే వచ్చేసి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వెహికల్స్ కూడా వచ్చేసాయి మధ్యలో అనమాట. ఇంకా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పోలీసులు అయితే కొద్దిసేపు కంట్రోల్ చేయలేకైతే పోయారు. తర్వాత మళ్ళీ మొత్తం కంట్రోల్ చేసేసారు ఒక 10 నిమిషాల్లో. చూడండి దూరంగా ఎలా కనబడుతుందో ప్రయాగ్రాజ్ మొత్తం వ్యూ అయితే. ఇక్కడ నుంచి దగ్గర చూడండి ఎంత బాగుందో చూడండి. అసలు నాకైతే చూడంగానే చాలా బాగా అనిపించింది, అసలు చాలా బాగా అనిపించింది. ఈ కుంభమేళకి నేనైతే రావడం అయితే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేనైతే చాలా అసలు ఒక గొప్ప వరంలో నేనైతే భావిస్తున్నాను. మేమైతే ఇప్పుడైతే ఈ సైడ్ కాదు, ఇక్కడ ముందు పక్క కనిపిస్తుంది కదా, అక్కడ కాదు మునగాల్సింది. మేమైతే రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్ వెళ్ళి అక్కడ బోట్ తీసుకొని త్రివేణి సంఘం అయితే వెళ్తాం అన్నమాట. అది అరైల్ ఘాట్ ఉంటుంది. అరైల్ ఘాట్ నుంచి బోట్ అయితే ఉంటుంది అనమాట. చాలా మంది అయితే ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, ముందు అయితే ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఇక్కడైతే మునుగుతారు అనమాట. ఇక్కడ ఓన్లీ గంగా నది మాత్రమే ప్రవహిస్తుంది. ఇక్కడ ఓన్లీ గంగా నదిలో స్నానం చేస్తారు చాలా మంది. మెయిన్ త్రివేణి సంఘం అయితే స్నానం అయితే చేయాలా ఈ మహాకుంభమేళలో, అప్పుడు కొద్దిగా పుణ్యం అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చాలా మంది జనం చూడండి ఇక్కడే స్నానం అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఒకటే నది ఉన్నది, ఎందుకంటే చాలా మంది వెళ్ళలేని వాళ్ళు అయితే ఇక్కడే స్నానం చేసి అయితే వెళ్తా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ నుంచి రైట్ అయితే వెళ్తాము. రైట్ వెళ్తే అక్కడ నుంచి అరైల్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తాము. అక్కడ నుంచి బోట్ అయితే ఉంటుంది. బోట్ తీసుకుని అయితే త్రివేణి సంఘానికి అయితే వెళ్తాం అనమాట. చూడండి మళ్ళీ పైకి వచ్చేసి ముందుకెళ్తే వెళ్తా ఉన్నాము. స్ట్రైట్ ఒక 1.2 కిలోమీటర్స్ అట్లా వెళ్తే అరైల్ ఘాట్ అయితే వస్తుంది. అక్కడ నుంచి బోట్ మాట్లాడుకొని రేటు అక్కడ నుంచి అయితే మేమైతే త్రివేణి సంఘానికి వెళ్తాం అనమాట. వాళ్ళైతే బోట్లో ఏంటంటే ఎక్కించుకొని స్నానం చేసినంత వరకు ఉండి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడైతే ఎక్కామో అక్కడే డ్రాప్ చేస్తారు.
ఇక్కడ చూడండి, ఇక్కడ సైడ్స్ అయితే టెంట్స్ అయితే వేశారు కదా. ఈ టెంట్స్ వచ్చేసి విఐపీస్ ఎవరైనా వస్తే ఇక్కడ స్టే చేయడానికి అయితే ఇక్కడ టెంట్స్ అయితే వేశారనమాట. ఇక్కడ టెంట్స్లో ఉండి వాళ్ళు త్రివేణి సంఘంకి వెళ్ళి స్నానం అయితే చేస్తారనమాట. ఇక్కడ టెంట్స్ అయితే వేశారనమాట. మెయిన్ సెక్టార్స్ అయితే 1 నుంచి 20 వరకు సెక్టార్లు అయితే మెయిన్ నది ఉంది కదా, నదికి ఆ సైడ్ అయితే మెయిన్ సెక్టార్లు అయితే ఉంటాయన్నమాట. నేనైతే అక్కడ కూడా వెళ్తాను అనమాట. స్నానం చేసిన తర్వాత అయితే అక్కడికైతే మొత్తం వెళ్ళైతే వీడియోస్ అయితే చేస్తారనమాట. అందరూ లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి అందరూ. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. మేమైతే దగ్గర 2 కిలోమీటర్స్ అయితే నడిచిన తర్వాత స్ట్రైట్ అయితే ఇలా కిందికి అయితే ఒక రోడ్డు వస్తుంది అనమాట. కిందికి వెళ్తే అక్కడైతే అరెల్ ఘాట్ అనమాట. ఇదే అనమాట అరెల్ ఘాట్. ఇక్కడైతే అరెల్ ఘాట్లు చాలా బోట్స్ అయితే ఉంటాయి అనమాట. చూడండి ఎంతమంది అయితే కిందికి అయితే వెళ్తున్నారు. అలా స్నానం చేసిన వాళ్ళు వచ్చేసి పైకి అయితే వెళ్తూ ఉన్నారు అనమాట. చూడండి చాలా మంది అయితే కిందికి అయితే వెళ్తూ ఉన్నారు. మేము అక్కడి నుంచి అయితే చిన్నగా కిందకైతే వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి కొద్దిగా చాలా బోట్లు అయితే ఉన్నాయి. కనీసం చాలా కొద్దిగా దూరం నడుచుకుంటూ వెళ్ళి మీరైతే చాలా మందితో బార్గెన్ అయితే చేయాలి. ఇక్కడ చాలా మంది అయితే 2500, 3000, 3500 అయితే చెప్తా ఉన్నారు. చాలా మంది అయితే 2500, 3000 అయితే ఇచ్చేసి వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడైతే మెయిన్ వచ్చే వాళ్ళు చాలామంది బార్గెన్ అయితే చేయండి. బార్గెన్ చేస్తే మాత్రం మీకు తక్కువ ధరకైతే దొరుకుతుంది. ముందుగా అయితే 10 days బ్యాక్ 500 అట్లా ఉండిందంట. ఇప్పుడైతే 2000, 2500 అలా చెప్తా ఉన్నారు చాలామంది. మేము చాలామంది బోట్స్ అయితే అడిగాము. 2500, 3000 చెప్తా ఉన్నారు. మేము ఒక 1 hour దాకా బార్గెన్ అయితే చేసాము. తక్కువ ధరకు ఎవరైనా వస్తారేమో అని. తక్కువ ధరకి ఎవరు రావడం లేదు. లాస్ట్కి ఒక 2000 రూపీస్కి అయితే పర్ పర్సన్ తీసుకున్నారు. తీసుకుంటే త్రివేణి సంఘం మెయిన్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి మళ్ళీ తీసుకుని తొడుకుని వస్తారు. ఒక 3 hours దాకా ఉంటుంది. 2 kilometers అయితే తీసుకుని వెళ్తారు. మామూలుగా నదిలోనే తీసుకెళ్ళి మిమ్మల్ని త్రివేణి సంఘం దగ్గర స్నానం చేసినాక ఉండి మళ్ళీ తీసుకుని వచ్చి మిమ్మల్ని ఇక్కడ వదిలేస్తారు సేమ్ పాయింట్లో. ఇప్పుడు దాకా అక్కడే ఉంటారు మన కోసం వాళ్ళు. बैठो 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 भाई बैठो नहीं हो वो बोलता है बोट में बोट की 2000 डिमांड जय बोलो गंगा माता के। ఫైనల్గా అయితే మేమైతే బోట్ అయితే ఎక్కేసాం అనమాట. ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారనమాట. లైఫ్ జాకెట్ అయితే ప్రతి ఒక్కరికి కంపల్సరీ అనమాట. ఇక్కడ బోట్ వాళ్ళు ఇస్తారనమాట. బోట్ వాళ్ళు పెద్ద అయితే ఏంటంటే ప్రతి ఒక్కరు చెప్తారనమాట. ఇలా పోయేటప్పుడు స్టోరీ చెప్తాడు. మళ్ళీ నది అయితే ఎక్కడైతే ఉంటుందో నది కూడా చూపిస్తాడు. ఈ నది ఇక్కడ ఉంటుంది, ఈ నది ఇక్కడ, మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్గా అయితే చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి బోట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇద్దరు చూడండి చాలా పెద్ద. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే ప్రయాగరాజ్కి వచ్చి ప్రయాగరాజ్లో 144 సంవత్సరాలకి ఒక్కసారి జరిగే మహా కుంభమేళాకైతే వచ్చి నేనైతే త్రివేణి సంఘంలో స్నానం అయితే చేయబోతున్నాను. ఇంకా కొద్ది నిమిషాల్లో అయితే ఇది నాకు శివుడు ఇచ్చిన గొప్ప వరం. ఇదైతే నాకైతే చాలా ఆనందంగా అయితే ఉందన్నమాట.
గంగా యమున ఇక్కడే రెండు, ఆ సైడ్ గంగా, ఈ సైడ్ యమున. ఇక్కడ చూడండి, ఇక్కడైతే హెలికాప్టర్ రైడ్ అయితే కూడా పెట్టారనమాట. ఇదైతే ఒక 10 minutes అయితే వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఒక పర్సన్కి 1500 ఛార్జ్ చేస్తారనమాట. ఇది మీరు వెళ్ళాలంటే ముందుగా అయితే ఆన్లైన్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. మనిషికి 1500 అయితే ఛార్జ్ చేస్తారన్నమాట. ఒక 10 minutes అయితే మీకు మొత్తం ఓవరాల్ వ్యూ అయితే ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తారనమాట హెలికాప్టర్లో నుంచి అయితే. ఫైనల్గా అయితే మేమైతే త్రివేణి సంగంలోకి అయితే వచ్చేసాం అనమాట. చూడండి దూరంగా అయితే ఎంతమంది జనం ఉన్నారు చూడండి. అదైతే అవతల సైడ్ నుంచి నడుచుకుంటూ వచ్చాను మార్గం అన్నమాట త్రివేణి సంఘానికి. ఈ సైడ్ నుంచి అయితే బోట్లు అయితే వెళ్ళాలన్నమాట. చూడండి ఎంతమంది జనం అయితే ఉన్నారు అసలు. చూడండి బోట్లలో జనాభా అసలు చుట్టుపక్కల ఎంతమంది జనం ఉన్నారు చూడండి దూరంగా అయితే. నాకైతే చాలా హ్యాపీగా ఉంది అయితే. నాకైతే ఇది అసలు శివుడిచ్చిన గొప్ప వరం అయితే నాకు ఇదైతే. అసలు ప్రయాగరాజ్కి వచ్చి నేను త్రివేణి సంగంలో స్నానం ఇంతమంది కోట్ల మంది జనాభాలో స్నానం చేస్తుంటే నాకు ఒక గొప్ప వరం ఇదైతే. అసలు చాలా ఆనందంగా అయితే ఉంది. ఇక్కడ చూడండి ఫైనల్గా అయితే నేనైతే త్రివేణి సంఘానికి అయితే వచ్చేసాను అనమాట. ఇదే మెయిన్ త్రివేణి సంఘం అయితే. చూడండి నా పక్కన అయితే ఫారెన్స్ కూడా అయితే వెళ్తా ఉన్నారు. చాలామంది ఫారెన్స్ కూడా అయితే వచ్చేసారనమాట ప్రయాగరాజ్ని ఎక్స్పోర్ట్ చేద్దామని త్రివేణి సంఘంలో స్నానానికి అయితే. చూడండి చాలా మంది జనం అయితే వచ్చేసారు ఇక్కడ బోట్ వేసుకొని. ఇక్కడ మెయిన్ త్రివేణి సంఘం అన్నమాట ఇది. త్రివేణి సంఘంలో స్నానం చేయడానికి అయితే మేమైతే ఇక్కడైతే త్రివేణి సంఘానికి స్నానం చేయడానికి అయితే రెడీ అయితే అయిపోయినాం అనమాట. చూడండి చుట్టుపక్కల జనం ఎంతమంది అయితే వచ్చేసారో అసలు. నాకైతే అసలు వర్ణాది లిఖితం అయితే నాకైతే మాటలు రావడం అయితే నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఫైనల్గా అయితే స్నానం అయితే చేసేసాం అనమాట. ఫైనల్గా అయితే మనమైతే మహాకుంభమేళలో స్నానం అయితే చేసేసాం అనమాట. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చి త్రివేణి సంఘంలో స్నానం చేసామన్నమాట మహాకుంభమేళలో. అది 144 years ఒక్కసారి అయితే వస్తుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ అంటే ఏంటంటే కొద్దిగా స్కామ్ అయితే ఉందన్నమాట ఇక్కడ త్రివేణి సంఘంలో అయితే. ఇక్కడ ఏంటంటే వెనకల పక్క బోర్డ్స్ ఉన్నాయి కదా, అందరూ స్వామీజీలు ఉంటారు అనమాట. కొంతమంది వాళ్ళని ఎగితే మీకు 3 టెంకాయలు ఇచ్చి నదిలో వదలమని చెప్తారనమాట. 3 నదులకి ఒక్కొక్కటి అయితే. తర్వాత ఏంటంటే వదిలిన తర్వాత మిమ్మల్ని లెక్క అయితే అడుగుతారు అనమాట. 1500 రూపాయలు అడుగుతారు అనమాట. ఆ టెంకాయలు జస్ట్ 100 rupees కూడా వాల్యూ అయితే చేయవన్నమాట. వాటికి మీరు 1500 అయితే పే చేయండి అని చెప్తారనమాట. మీరు ఇచ్చిన దాకా అయితే మిమ్మల్ని అయితే వదలరు అనమాట. మీ వెనకాల ఉంటారు అన్నమాట, అడుగుతూనే ఉంటారు అనమాట. మేమైతే సీరియస్ అవుతారు, 1500 ఇవ్వండి అని అవుతారు అనమాట. మీరు ఏమైనా చేయాలనుకుంటే నదిలో మీరు ఇంటికంచి తెచ్చుకోండి, లేదంటే బయట కొనుక్కొని తెచ్చుకోండి. అంతే తప్ప ఇక్కడ మాత్రం ఏమైతే తీసుకోవద్దండి. మీరైతే ఇక్కడ తీసుకుని మాత్రం లెక్క అయితే చాలా అయితే లాస్ అవుతారు. ఫైనల్గా మనమైతే త్రివేణి సంఘంలో స్నానం అయితే చేసేసి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం అనమాట. మనమైతే ఎక్కడైతే ఎక్కామో మళ్ళీ అక్కడైతే బోటోలో డ్రాప్ చేస్తారు. మనమైతే అరెల్ ఘాట్ ఎక్కాము కదా, అరెల్ ఘాట్లో మళ్ళీ మనల్ని అయితే అక్కడైతే డ్రాప్ చేసేస్తారు. డ్రాప్ చేసి అయితే మన దగ్గర అయితే అమౌంట్ అయితే కలెక్ట్ అయితే చేసుకుంటారు అనమాట. మీరు ఒకసారి అమౌంట్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అయితే బార్గెన్ అయితే చేయండి, తక్కువ అయితే ధరకైతే అయితే వస్తుంది. అయితే మామూలుగా ప్రయాగరాజ్ అయిపోయిన తర్వాత వెళ్తే మాత్రం మీరు 100-150 కంటే ఎక్కువ అయితే ఇవ్వద్దండి. ఆల్మోస్ట్ ఇంకా 2 daysలో అయితే మహాకుంభమేళ కంప్లీట్ అయితే అయిపోతుంది. మహాకుంభమేళ అయిపోయిన తర్వాత చాలామంది అయితే వస్తారు ఇక్కడికి. మాత్రం వచ్చినప్పుడు మాత్రం 100 rupees 150 కంటే ఎక్కువ అయితే ఇవ్వద్దండి. ఎందుకంటే ఓన్లీ మహాకుంభమేళలో మాత్రమే ఇది రేట్ అయితే ఉన్నది. బోట్కి అయితే per person 2000 అలా అయితే ఉన్నది. ఎవరైనా వస్తే మాత్రం అంత అయితే రేట్ అయితే ఇవ్వద్దండి ప్రయాగరాజ్ మహాకుంభమేళ అయిపోయిన తర్వాత అయితే. అది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఒక 1/2 hour తర్వాత అయితే మళ్ళీ మనం అయితే అరెల్ ఘాట్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే చూడండి చాలామంది జనాభా అయితే వచ్చేసారు త్రివేణి సంఘానికి అయితే వెళ్ళడానికైతే. చాలామంది మునిగేసి అయితే ఇంకా వెళ్ళిపోతా ఉన్నారు. చూడండి వెనకాల మాకు ఎన్ని బోట్స్ అయితే ఉన్నాయో. ఇది జస్ట్ ఒక 5% మాత్రమే. ఇంకా చాలా బోట్స్ అయితే ఉన్నాయి, వరుసగా చాలా అయితే బోట్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఇక్కడ 5% బోట్స్ అయితే మాత్రమే అయితే ఉన్నాయి. చాలామంది అయితే త్రివేణి సంఘానికి వెళ్ళడానికి అయితే అందరితో అయితే బార్గెన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే స్నానం అయితే చేసేసాము. ఇంకైతే ఇక్కడ కొన్ని
టెంపుల్స్ అయితే ఉన్నాయి. బడే హనుమాన్ టెంపుల్, శివాలయం పార్క్, అలా కొన్ని టెంపుల్స్ అయితే శక్తిపీఠం కూడా ఇక్కడైతే ఉంది. మేమైతే వాటిని అయితే విజిట్ చేయడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. మేమైతే అరల్గఢ్ నుంచి అయితే పైకి అయితే వచ్చేసాము. మాకైతే ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్లో అయితే శివాలయం పార్క్ అయితే చూపిస్తూ ఉన్నది. శివాలయం పార్క్లో ఏంటంటే 12 జ్యోతిర్లింగాలు అయితే మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మొత్తం 5 crores అయితే పెట్టారు. 5 కోట్లు పెట్టి అయితే మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. మొత్తం 12 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి. మాకైతే ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ అయితే చూపిస్తూ ఉన్నది. మేమైతే బైక్ వాళ్ళని అడిగాము. ఇక్కడ చాలా మంది బైక్ వాళ్ళు ఉంటారు ఇలా మాదిరి. వీళ్ళని అడిగితే జస్ట్ మనిషికి 200 అలా అడుగుతున్నారు 2 కిలోమీటర్కి. ఎవరైతే బైక్స్ అయితే ఎక్కకండి. ఇక్కడైతే బైక్ వాళ్ళు అయితే చాలా రేట్లు అయితే అడుగుతూ ఉన్నారు. మేమైతే అక్కడ నుంచి కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత అయితే మాకైతే లెఫ్ట్ సైడ్ అయితే ఒకటి శివాలయం టెంపుల్ అయితే కనపడింది. లోపలికి అయితే చూపిస్తాను లోపల ఎలా ఉందో టెంపుల్ అయితే. లోపల ఏంటంటే శివుడిది ఒకటి స్టాచ్యూ అయితే కట్టారనమాట. అదైతే చాలా బాగుంది. ఒకసారి చూపిస్తే ఎలా ఉంటుందో. చూశారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చి ఉంటుంది అనుకుంటా. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ప్రయాగరాజ్కి వచ్చి నేనైతే మహాకుంభలో స్నానం చేసి ఇక్కడ ప్రయాగరాజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తానైతే అసలు అనుకోలేదు. నాకైతే ఈ శివుడు ఇచ్చిన గొప్ప వరం ఇదైతే. నేనైతే అసలు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. నాకైతే ఇదైతే అసలు మర్చిపోలేను నా లైఫ్లో ఇదైతే. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ చేయండి. అలానే అయితే ఇక్కడ ప్రయాగరాజ్లో మొత్తం తిరిగైతే వీడియోస్ అయితే తీశాను. ఎన్ని యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను ఒకదాని తర్వాత ఒకటైతే. నెక్స్ట్ శివాలయం పార్క్ అయితే వెళ్తాను. అది కూడా వీడియో తీశాను. మొత్తం 12 జ్యోతిర్లింగాలు. ఇక్కడ నుంచి నేనైతే అయోధ్యకి వెళ్తాను రేపు. మళ్ళీ మొన్నాడు 26వ తేదీ శివరాత్రి, మహాశివరాత్రికి అయితే నేనైతే కాశీలో అయితే ఉంటాను. అవన్నీ మొత్తం వీడియో తీసి అయితే మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను అన్నమాట. ప్రతి ఒక్కటి నీట్గా అయితే మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ చూడండి లోపల అయితే చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇక్కడైతే. ఇంకొచ్చేపు తర్వాత మేమైతే బయటకి అయితే వచ్చేసాము. బయటకు గోడకు చూడండి ఎలా ఉందో. నాగవాసుకి క్షీరసాగర్ మధురం ఉంది కదా, మహాకుంభం ఎలా ఏర్పడింది అది. ఒక 1 hour తర్వాత అయితే నేనైతే శివాలయం పార్క్ అయితే రీచ్ అయిపోయా. ఇక్కడైతే 12 జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయి. మొత్తం 5 కోట్లు అయితే పెట్టి కన్స్ట్రక్ట్ అయితే చేశారనమాట 12 జ్యోతిర్లింగాలు. నేనైతే వీడియో అయితే మొత్తం అయితే నీట్గా అయితే వీడియో తీసి అయితే అప్లోడ్ చేసేసాను. ఇప్పటికే ఈ వీడియో అయితే చాలా లెంత్ అయితే అయిపోయింది. ఆ వీడియో అయితే సపరేట్గా అయితే అప్లోడ్ చేశాను శివాలయం పార్క్ అనేది. వెళ్ళైతే చూడండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.